guys, in episode 2 we'll be మనం డాగ్కి తన పేరు నేర్పిస్తాము. సో దట్ తన పేరు పెట్టి పిలవగానే షుడ్ రెస్పాండ్. సో ఎపిసోడ్ 1లో మనం అటెన్షన్ ఎట్లా డాగ్ మన పైన అటెన్షన్ మన పైన ఫోకస్ ఎట్లా చేయాలో నేర్పించాము. సో ఇఫ్ యూ కెన్ సీ ఇప్పుడు ఈ డాగ్ నాతో పాటే ఉంటుంది. సో దీని పేరు పెట్టి పిలుస్తారని ఏం లేదు, బట్ ఈ కంటిన్యూ టు వాక్ మీ. సో ఇది మీరు ఫస్ట్ చూడలేదంటే ఎపిసోడ్ నెంబర్ 1 చూడండి, దాని తర్వాత ఎపిసోడ్ నెంబర్ 2కి రండి. సో ఈ రోజు ట్రైనింగ్లో మనం డాగ్కి దాని పేరు ఎట్లా దాని పేరుకి రెస్పాండ్ ఎలా చేయాలనేది నేర్పిస్తాను. సో ఇవి రూల్స్. నేను ఈ రూల్స్ డైలీ మా డాగ్కి ఫుడ్ ఇస్తాను. సో నేను రూల్సే యూజ్ చేస్తున్నాను ఈ ట్రైనింగ్ కోసం. సో ఇప్పుడు మనం జస్ట్ ఇది ఎట్లా ఫోకస్ చేస్తుంది కాబట్టి దాని పేరు పెట్టి నా చేయిని మూవ్ చేస్తూ ఉంటాను. అది వచ్చి నా చేయి దగ్గర కేబుల్ తీసుకున్నప్పుడు దాని పేరు చెప్పుకుంటాను. ఇప్పుడు ఫస్ట్ పేరు చెప్పి పిలుస్తాను. ఇప్పుడు నేను ఫస్ట్ దాని పేరు చెప్పి పిలుస్తాను, దాని తర్వాత అది నా దగ్గరకు వచ్చి కేబుల్ తీసుకుంటుంది. అది ఎట్లా చేయాలో నేర్పిస్తాను. రాంచో రాంచో. సో నేను ఈ ట్రైనింగ్లో 2 అవుతున్నాయి. ఒకటి ఈ కేబుల్ని ఇలా పట్టుకొని ఇలా నా థంబ్లో పట్టుకుంటున్నాను అండ్ నేను ఇట్టిస్తున్నాను డాగ్కి. సో దట్ డాగ్ ఇక్కడ లోపలికి వచ్చి తీసుకుంటుంది. సో దట్ ఈ మూమెంట్లో మనకి డాగ్ మన హ్యాండ్ని కూడా ఫాలో అయ్యేది నేర్చుకుంటుంది. సో 2 అవుతుంటుంది. ఒకటి పేరు నేర్చుకుంటుంది, ఒకటి మన హ్యాండ్ని ఎలా ఫాలో చేయాలి అనేది నేర్చుకుంటుంది. ఇది మన హ్యాండ్ ఎందుకు ఫాలో చేయాలనేది మీకు ఇప్పుడు నేను ఈ వీడియోలో ఎండ్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది. రాంచో 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 రాంచో. రాంచో రాంచో. ఈ హ్యాండ్ మూమెంట్ కొంచెం స్లోగా చేయండి. సో దట్ మీ డాగ్ నేర్చుకుంటుంది ఎలా హ్యాండ్ని ఫాలో చేయాలని. మీరు ఫాస్ట్గా చేస్తే దానికి అర్థం కాదు. రాంచో 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 రాంచో. Good boy. రాంచో. ఒకవేళ మీ డాగ్ చాలా ఎక్సైటెడ్గా ఉండి అది మీ హ్యాండ్ని బైట్ చేయడానికి వస్తుంది, లేకపోతే ఫుడ్ కోసం ఎక్కువ అగ్రెసివ్గా అవుతుంది, అట్లా ఉందనుకోండి, కొంచెం ఆపండి. ఆపుకొని సెటిల్ చేయండి. ఇట్లా సెటిల్ అయిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయండి. బ్యాక్ టు బ్యాక్ చేస్తే అది ఒక్కసారి ఎక్సైట్ అవుతుంది. అవి మీకంటే ముందు ఫుడ్ తీసుకోవడానికే జంప్ చేస్తూ ఉంటుంది. రాంచో గుడ్ బాయ్. రాంచో సో ఇప్పుడు నేను ఈ వేరే హ్యాండ్తో కూడా ఎట్లా చేయాలో చూస్తా. సేమ్ అదే, ఇలా పట్టుకోండి, ఈ సెకండ్ హ్యాండ్తో యూజ్ చేయండి. రాంచో రాంచో రాంచో. సో ఈ బేసిక్ మన హ్యాండ్ మూమెంట్స్కి ఎందుకు నేర్పిస్తున్నామంటే మనం హ్యాండ్ మూమెంట్స్తోనే డాగ్కి సిట్ డౌన్ స్టాండ్ ఎట్లా చేయాలని నేర్పిస్తాము. సో దట్ ఇది హ్యాండ్ ఫాలో అయితే ఈజీగా అవుతుంది. అది ఇట్లా స్పిన్ చేయడం, సో అది మన హ్యాండ్ ఫాలో అవుతుంటుంది. రాంచో రాంచో Nice one.
సో ఇట్లా ఇప్పుడు మీరు చూపారు కదా, నేను స్పిన్ చేయించాను, రౌండ్ 8 నెంబర్ తీసుకున్నా, అట్లా నా హ్యాండ్స్ తోటి మూవ్మెంట్ చేస్తూ ఉన్నాను. సో దట్ హీ విల్ నో ఈ హ్యాండ్ మూవ్మెంట్స్ హ్యాండ్ని ఫాలో కావాలి అని చెప్పి తెలుస్తుంది. సో లాస్ట్ వీక్ మనము మన పైన అటెన్షన్ పే చేయాలి అండ్ మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి మన ఇంబడే ఉండాలి అన్నట్టు ప్రాక్టీస్ చేయించాం కదా. సో దాని రిజల్ట్ మ్యాక్సిమం డాగ్ మనతో పాటే ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ పర్టికులర్గా నేమ్కి రెస్పాండ్ చేయాలి అనే దాంట్లో ఎట్లుంటుందంటే, ఇప్పుడు మనం డాగ్కి పేరు పెట్టి మనం మన హ్యాండ్స్ మూవ్మెంట్ తోటి ట్రీట్ చేస్తున్నాము. సో మెల్లమెల్లిగా తనకి తన పేరు తెలుస్తుంటుంది, పేరుకి రియాక్ట్ అయితే ఫుడ్ వస్తుందని చెప్పి కూడా తెలుస్తుంది. బట్ కొంచెం దూరం ఉండి మనం కొంచెం డిస్ట్రాక్షన్ దాంట్లో ఉండి అప్పుడు డాగ్ మనకి ఇప్పుడు అక్కడ కూర్చొని ఉంది కదా, ఇప్పుడు పిలిస్తే తను రెస్పాండ్ కావాలి. రాంచో రైట్. సో ఇప్పుడు ఇట్లా పిలిచినప్పుడు మన దగ్గరకు వస్తుంది, మనకి పేరుకి రియాక్ట్ అవుతుంది అన్నప్పుడు రాంచో. సో అప్పుడు ఇట్లా ట్రీట్ ఇస్తుంటే తనకు తెలుస్తుంది, ఒక పేరు పిలిచినప్పుడు తన దగ్గరికి వెళ్ళాలి, అప్పుడు ఫుడ్ వస్తుంది అని చెప్పి. సో ఫుడ్ ఈజ్ అ మస్ట్, ఎందుకంటే చాలా వరకు ఫుడ్ తోటే మోటివేట్ అయ్యి డాగ్స్ మనం మాట వింటాయి. అండ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మనం అంటే మల్టిపుల్ రిపిటేషన్ చేసినప్పుడు ఫుడ్ లేకుండానే వస్తుంది. బట్ పాజిటివ్గా ఫుడ్ తోటే ట్రైనింగ్ ఇస్తే బెటర్ ఉంటుంది. సో ఇప్పుడు అక్కడ సెటిల్ అయి ఉంది, కూర్చొని ఉంది. నేను మళ్ళీ కొంచెం దూరం వెళ్ళేసి పిలుస్తా, వస్తుంది మీరు చూసాం. సో ఇట్లా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి, పేరు పిలవగానే వస్తుంది అనుకోండి, అప్పుడు మీరు ఫుడ్ ఇస్తుండండి. సో దానికి నేమ్ ఫెమిలియర్గా అవుతుంది. సో కీప్ దిస్ ట్రైయింగ్. ఒక రోజులో రాదు, ఒక గంట సేపట్లో రాదు, మీరు అట్లీస్ట్ ఒక 1 వీక్ ప్రాక్టీస్ చేయాలి. సో మీకు ఒక్కొక్క కమాండ్ కానీ ఒక్కొక్క డాగ్కి ఏదైతే ట్రైనింగ్ ఇస్తున్నామో అది 1 వీక్ టైం పెట్టుకోండి. సో దట్ మీ డాగ్కి అది పర్ఫెక్ట్గా వచ్చి నెక్స్ట్ కమాండ్కి వెళ్ళేంత వరకు ఆ 1 వీక్ టైంలో ప్రాక్టీస్ ఎక్కువ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఎపిసోడ్ 2, teaching dog its name. Rancho.